ఇగో బస్సులు బస్ స్టాండ్ నుండి బయటికి తీసేటప్పుడే అన్ని చక్కగా ఉన్నాయా లేదా అని ఒకటికి రెండు సార్లు చూసుకొని మరి బస్సు బయటికి తీయాలి కదా. అంతేగాని ఇది నా బస్సు, నా ఇష్టం వచ్చినట్టు నడుపుతా, నా ఇష్టం వచ్చినట్టు టికెట్లు ఇస్తా, నాకు నచ్చిన దగ్గర బస్సు ఆపుతా, జనాలను దింపుతా అంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. దిమాకు ఉన్నట్టా లేనట్టా? ఇగో అచ్చు గిట్లనే దిమాక్ లేని పని చేసి అందరితోని తిట్లు తిన్నా ఒక వీర కండక్టర్ కథ మీరైతే తప్పకుండా చూడాల్సిందే ముచ్చట. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖవంతం. ఈ బస్సు మన అందరిది. సీట్లను గౌరవించడం మన బాధ్యత. వారు కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చోమనాలి. బస్సులో పొగ తాగరాదని రాసి ఉంటది కదా, ఎందుకంటే సర్కార్ బస్సు సురక్షితం అనే కదా. ఆర్టీసీ బస్సులో ఎటువంటి సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా సర్కారాలు ఏదో ఒకటి చేసి ఆ సమస్యను తొందరగా తీర్చేస్తారనే కదా. కానీ ఒక కండక్టర్ ఏం చేసిండో ఒక పాలు మీరే చూడండి. మంచిర్యాల నుంచి కరీంనగర్ దాకా వచ్చినాం. కరీంనగర్ దాకా టికెట్ ఇచ్చే వచ్చినాం. తర్వాత కరీంనగర్లో టికెట్ ఇచ్చే మూమెంట్లో పని చేయట్లేదు. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ మా మేడం ఫోన్ చేస్తే మేడం ఏమన్నాయంటే ఎక్కడ బస్ స్టాప్లో అక్కడ ఆపి టికెట్లు ఎవరికైతే కొట్టినావో వాళ్ళకు తీసుకెళ్ళి వెళ్ళు, మిగతా వాళ్ళని దించండి. మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు వేరే బస్ వస్తే వాళ్ళ ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఎక్కడ నాపుతారా? ఇవ్వండి వాళ్ళకు. ఇప్పుడు మధ్యలో ఎక్కడ నాపుతారా మీరు? మళ్ళీ మరి సిద్దిపేటలో ఏం చేస్తారు? సిద్దిపేటలో దాన్ని చూపెట్టాలి. మరి ఇదే అక్కడ తీసుకెళ్లి సిద్దిపేట దగ్గర తీసుకోవచ్చు. టికెట్లు కొట్టరాదు కదా. అదే అక్కడికే సిద్దిపేట, ఇక్కడి నుంచి సిద్దిపేట కొట్టొచ్చు కదా అంటున్నా. టికెట్ల అక్కడ ఎట్లా తీసుకుంటారు మీరు? రిపేర్ చేపిస్తాం. అక్కడ రిపేర్ ఉన్న వాళ్ళనే తీసుకొని పోయి అక్కడ డిపోలో చూపెట్టాలి. అట్లా ఎక్స్ప్రెస్ స్టాప్ కాదు కదా, నువ్వు ఆపింది గుర్లపల్లి కాడ అన్న ఆపలేదు. ఒకటి పాయింట్ ఇక్కడ ఏం బస్ మీరే మీ డిపో కాదు, కరీంనగర్ డిపో చూద్దాం ఆగదు. ముచ్చట ఏంటంటే గోదావరి నుండి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సులు చిత్రం ఇది. బస్సు కండక్టర్ అన్న జనాలను ఎక్కించుకొని టికెట్లు అన్ని తీసుకొని మరి తీరా బచ్చాలు చేసి డిపో నుండి ఊరవతలకు వచ్చేసరికి బస్ ఆపి టికెట్ మిషన్ పనిచేస్తలేదని అందరు ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలని చెప్పిండంట. కండక్టర్ అన్న మాటలకు పరిశాన్ అయిన జనం ఇదేంది గట్లెట్లా ఉంటది అని ఎక్కిన ప్రయాణికులు అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట. ఇక దిమాగ్ లేని కండక్టర్ అన్న మాటలకు జనాలు ఎంత ఇబ్బంది పడారో మీరే చూడండి పాపం. బస్సు ఎక్కినామండి. ఈ బస్సులు కూడా ఎక్కువ తక్కువ కూడా ఉండే. ఈ బస్సులు మొత్తం బస్సులో ఎక్కిన దానికి ఫుల్ జనాలు ఎక్కించేసుకున్నారు. ఆ టికెట్ అంటే టికెట్లు కూడా ఎక్కలేదు. తన ఛార్జింగ్ లేదని, బ్యాటరీ ఛార్జింగ్ పోయిందని చెప్పిండు. ఇప్పుడేమో అడుగుతున్నామో బ్యాటరీ లేదన్నారు. మరి ఇట్లయితే మేము సిద్దిపేట పోవాలంటే ఎట్లా వెళ్ళాలి? ఈ మధ్యలో ఆపేస్తే మేము ఎక్కడ దిగమంటారు, ఎక్కడ ఎక్కాలి? మాకు ఆల్టర్నేట్గా సిద్దిపేటలో దించేస్తే మేము అక్కడికి వేరే బస్సు ఎక్కైనా మేము వెళ్ళిపోతాము. చాలా కష్టం అవుతుంది. ఈ బస్సులు కూడా టైంకు రావు. వీళ్ళేమో టికెట్ తీసుకోమని టికెట్ కూడా తీసుకుంటారు. ఇట్లయితే మాకు ఇప్పుడు ఆల్టర్నేట్ గా ఇది మంచిర్యాల బస్సు అట. మంచిర్యాల అయితే ఎవరైతే మాకు బస్సు ఆల్టర్నేట్ గా పెట్టండి. సిద్దిపేటలో అందరికీ కష్టం కాకుండా మమ్మల్ని అందరినీ అక్కడ దించండి. పాపం చూసిర్రా గాల మాటలు. కొంతమంది అయితే అసలు నీ కొలువు ఎవరు ఇచ్చిర్రయ్యా అని సుతం మస్తు గరం అవుతున్నారు. అంతేకాదోలా జనాలు సర్కార్ బస్సులు ఎక్కేది ఎందుకు? ప్రైవేట్ బండ్ల కంటే సేఫ్ అనే కదా. బస్సు స్టార్ట్ చేసేటప్పుడు అన్ని ముందే చూసుకోలే గానీ నడిమిట్లకు తీసుకొని వచ్చి జనాలు నాగం చేస్తే ఏందన్నట్టు ఈ లెక్క. దాంట్లో దవాఖానకు పోయి అవ్వ నాయనలు ఉంటారు, పాలు తాగే పసిపిల్లలు ఉంటారు, సర్కార్ కొలువులకు పరీక్షలు రాసే అన్నలు అక్కలు ఉంటారు. గాల సంగతి ఎట్లా అనుకున్నావు? నీ లెక్క నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పాటి పుట్టనే గట్లా ఉంటే జనాలకు గంత ఇబ్బంది పడితే ఇంకా నడిజామన్న అర్ధరాత్రి అయితే ఇంకెంత ఘోరం ఉండు అని పొట్టు గరుచుకుంటున్నారు.